ప్రభునామనకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకుంటున్నాము. దానిలో చివరి భాగము మనం గమనిస్తున్నాము. నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించేదను. దేవుడు పలికినటువంటి మాట ఇది. దేవుడు మన ఎడల జాలిపడి ప్రతి విధమైన చెరలో నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రంగా చేసి ఆయన కొరకు జీవింపజేసే దేవుడని ఇక్కడ మనం వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఇశ్రాయేలీలు మొట్టమొదటగా చెరలో ఉన్నప్పుడు ఐగుప్తు దాసత్వం నుండి మోషేకి హోరేబు పర్వతం మీద దర్శించి అతని ద్వారా వారిని విడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని విడిపించి వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఐగుప్తు చెర నుండి వారిని విడిపించి దేవుని బిడ్డలుగా వాళ్ళని ఏర్పరచుకొని ప్రత్యేకపరిచి నిలబెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మానవులము అందరము ఒక విధమైన చెరలో ఉండిన వారం. ఇశ్రాయేలీలు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత వారు అక్కడ దేవుణ్ణి మర్చిపోయి దేవునికి అయిష్టమైన కార్యాలు ప్రవర్తిస్తూ జీవించినప్పుడు దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. అప్పుడు వారిని మరలా దేవుడు బబులోను చెరలోనికి పంపించాడు. ఆ బబులోను చెరలో వారు చాలా శ్రమలు అనుభవించి 70 సంవత్సరాలు అక్కడ జీవించిన తర్వాత మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ చెరలో నుంచి వారిని విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు కోరేషు రాజు పరిపాలన కాలంలో, ఎజ్రా కాలంలో మొదటి సంవత్సరంలోనే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కోరేషు రాజుకి. ఎవరైతే నా బిడ్డలు ఇక్కడ ఉంటున్నారో చెరలో వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి నా మందిరం కట్టించవాలేనని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా వారు విడుదల పొంది వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని విడుదల పొంది వాళ్ళు అక్కడ జీవిస్తున్నప్పుడు వాళ్ళు సంఘముగా సమాజంగా సమకూడి దేవుని మందిరాన్ని మరలా కట్టించుటకు ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళారు. వారి దేశంలోనికి వెళ్ళిన వారు వాళ్ళు చక్కగా నిలబడి తన దేశాన్ని రూపించుకొని ఇప్పుడు ఆ చెరలో నుంచి విడుదల పొందిన వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు ప్రేమమయుడు, మన తండ్రి మనందరినీ ప్రేమించి, మనం అందరం అన్ని జనాంగం ఒకప్పుడు మనందరినీ ప్రేమించి పాపపు చెరలో నుంచి మనల్ని కూడా విడిపించాలని తాను తలంచుకొని మనల్ని విడిపించుటకు యేసు ప్రభు తన ఏకైక కుమారుని లోకంలోనికి పంపించి మనల్ని ఆ యొక్క పాపపు చెర నుంచి విడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనందరం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు తన మహాకృప చేతను మహాప్రేమ చేతను మనలను ఆ చెరలో నుంచి విడిపించనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఒకప్పుడు అర్హత లేని వారం, మనం చీకట్లో ఉన్నటువంటి వారం, అవిశ్వాసము వారైన అటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రేమించి ఆయన కరుణించి ఆ యొక్క దైవాకృతికి పాత్రులైనటువంటి మనల్ని ఆయన మరలా కనికరం చూపించి మన అపరాధముల చేతను మనం చచ్చినప్పుడు ఉన్నప్పుడు మనం గమనించినప్పుడు మనం ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడుచుటకు ఆయన మనల్ని పిలిచిన వారు, మనల్ని పిలిచిన వాని గుణాదేశములను ప్రచురణ చేయు నిమిత్తము ఆయన ఏర్పరచబడిన వారమై మనల్ని రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ప్రజలమైతే ఒక కృపకి పాత్రలు కానీ ఇప్పుడు ఆయన కృపకి పాత్రలు అయ్యాం. దేవునిలో మనం జీవించడానికి దేవుడు ఆ కనికరంతో ఆ పాపపు చెర నుంచి ఆ యొక్క మనల్ని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ దినము ఆయన కృప చేత అన్ని జనులైనటువంటి మనం అందరము ఆయన కనికరం చేత విడిపించబడిన వారమై దేవుని కొరకు జీవిస్తున్నాం. అటు వారము మనకు ఇచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకొనక చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనం పిలిచినాడు కనుక ఆయన గుణాదిశయంలో ప్రచురించే నిమిత్తం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పిలువబడిన మనము, ఏర్పరచబడిన మనము ప్రతి ఒక్కరూ ఆయన చిత్తానుసారం మన జీవితం జీవించేవారుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్ని ప్రకటించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు ధన్యకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటున్నట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఒకప్పుడు అర్హత లేని మేము
మానవులం తరతరములకు ఏదో ఒక చెరలో నుంచి విడుదల పొందుతున్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. మరి మోషే కాలంలో ఐగుప్తు చెర నుంచి విడిపించబడినటువంటి ప్రజలు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత బబులోను చెరకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి విడిపించబడిన వారు మరొకప్పుడు ఏమీ ఎరగనటువంటి మేము కటిక చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు ఆ చెరలో, పాపపు చెరలో నుంచి విడిపించి నీ కొరకు జీవించడానికి ఏర్పరచుకున్నారు కనుక అటు ధన్యత కలిగిన జీవితం అందరూ జీవించినట్టుగా బాధ్యతగా మా యొక్క ఆత్మీయ జీవితంలో నీ కొరకు సిద్ధపరిచి లోకంలో జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.